हाय हेलो दोस्तों, वेलकम बैक माय चैनल द रेडी शो। आज हम तेलुगु मूवी के सीन के ऊपर रिएक्शन देने वाले हैं। मूवी का नाम है दुबई सीनू। इसमें रवि तेजा, नयनतारा, जेडी चक्रवर्ती और बहुत सारे लोग हैं। दिस माइट बी द इंटरवल सीन बट द वीडियोस टाइटल इज सुशांत सिंह हरासिंग सीन बोल के है। सो एनीवेज, विदाउट एनी फर्दर डू लेट्स गो। ఉన్నదేంటి నాకు లేనిదేంట్రా? 2-3 చెప్పమంటారా? కామెడీగా ఉందిరా. డిప్రెషన్ లో ఉన్నారు కదా, కొంచెం డైవర్ట్ చేద్దామని. నో డౌట్, మధు మన సైడే ఉంది. ఆ సీను గడి ఏదో చూస్తున్నా. దుర్గా, అర్జున్ గా వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తీసుకురా. నా దగ్గర ఉంది సార్. అయితే వెళ్ళి కొబ్బరి ఉండ తీసుకురా. టీ తాగుతున్నారు, మళ్ళీ కొబ్బరి బండి ఎందుకు? టీలో కలుపుకొని తాగుతాను. మీరేదో టెన్షన్ లో ఉన్నారు. వెళ్తున్నాను. వాంట్ స్పేస్. నమస్తే బాయ్. కూర్చో. ఓవర్ యాక్షన్ చేయకు. నా తమ్ముడు చచ్చిపోతే నువ్వు హ్యాపీగా టీలు సమోసాలు మెక్కుతున్నావా? లేదు బాయ్, తమ్ముడు పోవడంతో 2 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు. బాధతో తలాబరు ఎక్కిపోయి టీ తాగడానికి వచ్చాను. రాత్రంతో నిద్ర పట్టలేదు. కళ్ళు చూడు ఎలా ఊపిపోయాను. కళ్ళు ఊపింది నిద్రలేక కాదు, మందెక్కువై. అది కాదు బాయ్. ఆ కాదిర్గాడు నా కళ్ళ ముందే నా తమ్ముడిని చంపినా సాలా నాకు కావాలి. వాళ్ళు ఎక్కడున్నా జల్లడిసి పట్టుకుంటాను బాయ్. నీ మీద నీగా ఎక్కువ ఉంది. వెళ్ళిపో బాయ్ ప్లీజ్. వాళ్ళు దొరకకపోతే ఏమవుతుందో తెలుసుగా. నమస్తే సార్. రామ్మ మధు, కూర్చో. సారీ సార్, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. ఇది 2 months EMI. అదేంటమ్మా, మీ లోన్ మొత్తం క్లియర్ అయిపోయిందిగా? రిసిప్ట్ కూడా పంపించానే. క్లియర్ చేశారా? ఎవరు? ఒక్క నిమిషం అమ్మా. కే శ్రీనివాసరావు అమ్మా. అదేనమ్మా, గడ్డ ఉంటుంది శ్రీను అని, అతను వచ్చి క్లియర్ చేశాడు. హీరో. హాయ్ మధు. హాయ్ భాను. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మధు. ఏంటది? మొన్న గ్యాంగ్స్టర్ జిన్నాభాయ్ తమ్ముడు మొన్న మర్డర్ జరిగింది కదా, కవరేజ్ కోసం వెళ్తే అతనేదో తప్పు చేసిన వాళ్ళ పోలీసులకు కనిపించకుండా పారిపోతున్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను. అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. చిన్నబాయ్ ఎక్కడా చెప్పు. ఆ చిన్న భయ ఎక్కడ ఉంటాడు? కాదిరి తప్ప ఎవరికి తెలియదు. ఆ కాదని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. నాకు కదిరి భాయ్ ఎక్కడ ఉన్నా కిसी भी हालत में ప్రతి శుక్రవారం మక్కా మస్జిద్ లో ఫస్ట్ నమాజ్ చదువుతాడు. అదే చిన్నబాయ్ ఎక్కడ? 39, 40 years industry. क्या चल रहा है कुछ पता नहीं. We'll go by the scene. చెప్పు సీను, జిన్నాబాయ్ తమ్ముడు చనిపోయిన ప్లేస్ లో నువ్వెందుకున్నావు? ఈ రోజు ఒక మనిషిని ఎందుకు వెంటాడుతున్నావు? బ్యాంక్ లో డబ్బెలా కట్టావు? నువ్వు పాపాలు చేసి సంపాదించిన డబ్బుతో చేసిన సహాయం నేను తీసుకోలేను సీను. మధు, అది పాపాలు చేసి సంపాదించిన డబ్బు కాదు, కష్టపడి సంపాదించిన డబ్బు. నువ్వు బాంబే నుంచి వెళ్ళిపోయావని మీ ఫ్రెండ్ చెప్పిన That's తర్వాత nice, ఏం చేయాలో yeah. అర్థం కాక Flashback. తిరుగుతున్నా నాకు ఒక రోజు. అన్నీ నువ్వే నా పెళ్లి చేశావు. అలాంటిది నేను ఎక్కడున్నానో, అసలు ఏమైపోయానో కనీసం తెలుసుకోవాలనిపించలేదా నీకు? అది కాదు బంగారం, నేను చెప్పేది ఏంటంటే. ఏంటి నువ్వు చెప్పేది? అది నీ సొంత చెల్లెలైతే ఇలాగే చేస్తావా? నువ్వు అంతకంటే ఎక్కువరా బంగారం. అసలు తప్పంతా వీడిది. నాదా? అవును, మీ వాళ్ళు ఒప్పిస్తానని మా చెల్లెని హైదరాబాద్ తీసుకెళ్ళు. నువ్వు ఎందుకు రాకపోయేసరికి మీ ఇంటికి ఎన్ని ఉత్తరాలు రాసాను తెలుసా నీకు? నా మీద కోపంతో అవన్నీ చింపేసి చెత్తపుట్లో పడేసింటాడు మా నాన్న. అవునరా? ఎల్కేజీ కుర్రాళ్ళు కూడా ఈమెయిల్స్ పంపిస్తాను ఈ రోజుల్లో. ఉత్తరాలు రాసేవాళ్ళు. కంప్యూటర్ చాలా చిరాకు బావా నాకు. అవును, నాకు తెలుసుగా. మనకి ఎది రాకపోతే చిరాకని. ఇంగ్లీష్ చిరాకు, కంప్యూటర్. జరిగింది తెలియక ఎలా సీరియస్ అయిపోతున్నా చూడు. రేయ్, ఇంతకీ ఏం చేస్తున్నావురా? ఏం చెప్పమంటావు బావా, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమైందా బాయ్? ఫస్ట్ నుంచి దుబాయ్ వెళ్తాను చెప్తున్నాను కదా బావా. అందుకనే కదా దుబాయ్ జనం పిలిచాడు. ఆ పేరు ఒకటే మిగిలింది. ఏ? దుబాయ్ వెళ్దామని మా అక్క దగ్గర అప్పు తీసుకున్నాను. ఇక్కడ కొత్త ఏదో మోసం చేస్తాడు. ఇప్పుడు ఈ బీచ్ లో పావుబాజీ వ్యాపారం చేసుకుంటున్నాం. నువ్వు మారలేదురా. నేను మారలేదు, నా పొజిషన్ మారలేదు. నువ్వేం వరి అవ్వకన్నయ్యా, నిన్ను దుబాయ్ పంపించే బాధ్యత మాది. ఓకే? అందుకే మా చెల్లి బంగారం అంటాను. మా సొంత అక్క డబ్బులు ఇచ్చిన కూడా ఏందో తెలుసా? ఎక్స్ట్రా ఎంత ఇస్తా ఉంది అంటే వడ్డీ అనమాట. బంగారం. Suddenly.
మళ్ళీ ఏమైందిరా మొహం అలా పెట్టావు? వైజాగ్ లో ఎప్పుడు ఏ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు. ఏడ్చేవులే, నీతోనే ఎవరు పెట్టుకోలేదు. ఏదో ఒకటి ఊరుగా నూరు బొంబాయిలో ఒక అమ్మాయి సెట్ అయింది తెలుసా? మరి ఇంకేంట్రా? ఏం లేదు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అబద్ధం ఆడేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో ఇంకా అర్థమైందిలే, నువ్వు పావుబాజీ కూడా తెలిసి పారిపోయినట్టుంది. ఏరా ఇంకా నీకు నిజాలు అలవాటు అవ్వలేదా? బావా హర్ట్ అయ్యావా? లేదు. తెలుసు. మీరు ఊరుకోండి అన్నయ్య, నువ్వు మా లవ్ కి హెల్ప్ చేసావు. తప్పకుండా సక్సెస్ అవుతుంది. వాడు ఫ్రెండ్ కాదురా, పాస్పోర్ట్. డబ్బు కట్టి నన్ను దుబాయ్ పంపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి సెటిల్ అయిపోయాను అనుకో, మీ అందరిని వన్ బై వన్ లాగేస్తాను రా. మరి రామకృష్ణ మీ అందరినీ తీసుకెళ్లి రామకృష్ణ వదిలేస్తాను రా. అక్కడ మనకు వంట మనిషి కావాలి కదా. అక్కడ ఊరెళ్ళేదా? నేను రెండు వెంటండి. నేనే నువ్వు వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? ఎందుకని? నీలాంటి అబద్ధాలు కొన్ని నుంచి మా మధుని తప్పించడానికి. పద మధు. నువ్వు సీను, మీతో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబద్ధం ఆడి బాబుజీ సెంటర్లో పనిచేస్తున్నాను. చచ్చా, అదేం లేదు సీను. కష్టపడి ఏ పని చేసినా తప్పులేదు. అయినా నేను కోపంగా వెళ్ళిపోయింది మీరు తాగి పడేసిన బాటిల్స్ చూసి. సారీ అండి. అవును, మీరు వచ్చిన పని ఏమైందండి? సీను, నేను ఊరు వచ్చింది మా అన్నయ్య కోసం. అన్నయ్య? తను ఇక్కడే ఒక కంపెనీలో వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ కంపెనీ లేదు. నాకు తన్ని కలవడం చాలా ముఖ్యం సీను. మీరేం వరి అవ్వకండి, మీ అన్నయ్య ఫోటో ఉంటే ఇవ్వండి, నేను వెతికి పట్టుకుంటాను. థ్యాంక్ యూ సీను. మధు, ఉన్న ఒక ఫోటో ఇతనికి ఇచ్చేస్తే లైబ్రరీలో ఏమిస్తావు? అవును సీను, అన్నయ్య ఎక్కడున్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది. అందుకే ఈ ఫోటో అక్కడిచ్చి ప్రయత్నిస్తాను. ఒరే బావా, బంగారు నువ్వు మామూలు బంగారం కాదు, బంగారు బంగారం. నువ్వు ఏదైనా Just అయిపోద్ది. bestialities दिखा दे तो నువ్వేమన్నావరా? చాలా అన్నా. నేను పావుబాజీ అయినా పారిపోయిందన్నావా? అమ్మాయి ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉంది తెలుసా? వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్ అమ్మా. నువ్వు చెప్పడం అయిపోయిందా? ఆ, మాకు ఛాన్స్ ఇస్తావా? ఏం చెప్పరా? ఐ థింక్ యూ షుడ్ టెల్. మీరే చెప్పండి. ఎవడో ఒకటి చెప్పండి రా. చెప్పండి. బావా, ఆ. నువ్వు మామ పోతున్నావురా? అచ్చి బాబోయ్, అది న్యూస్ అండి, ఇది న్యూస్. నా చిన్నప్పుడు బొమ్మలన్నీ తెప్పించేస్తాను. ఈ బంగారు చిన్న బంగారం. రేయ్. ఈ మీసాడు ఇంత చిన్న వేసాడు. అరే బావా, ఇది మామూలు విషయం కాదు రోయ్. Yes. పేపచ్చం చేసేద్దాం. చంపేద్దాం అంతే. వేసుకో. పోతుంది ఈ ఊరికి దూరంగా, మీకు దూరంగా కాదు. రేపు స్టేషన్కి వస్తారు కదా. मुझे अच्छा लगा यार, वो फैमिली के साथ जिस तरह से बिहेव कर रहे हैं. బికాస్ ఆఫ్ యువర్ డిజైన్స్ ఆల్సో మన బ్రాండ్కి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇదిగో మీరు అడిగిన అమౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును, సార్, ఎన్ని రోజులు అసలు తీసుకోకుండా ఇప్పుడు సడన్ గా మొత్తం అమౌంట్ తీసుకుంటున్నారు. నాన్నగారికి బ్యాంక్ లో లోన్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ సార్. ఓకే కూల్ సార్. Bye. థ్యాంక్ యూ సార్. బై బై. థ్యాంక్ యూ సార్. చక్రి, మనం చాలా షాపింగ్ చేయాలి. మాయ గారికి బట్టలు కొనాలి, మధు కోసం గోల్డ్ తీసుకోవాలి. ఇంకా పూజ 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 ఇవన్నీ ఓకే. నువ్వు ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు మళ్ళీ రావటం, నాన్నగారు ఫీల్ అవటం అన్నీ నీకు ఓకేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చక్రి, అప్పుడు మాయ గారు అలా అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్ను మీ చెల్లెల్ని చదివించడానికి ఆయన అప్పు చేశారు. నీ పెళ్లి చేస్తే వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు అనుకున్నారు, కుదరలేదు. అందుకే అలా మాట్లాడారు. అంతేకాని నా మీద ఏం కోపం లేదు. యా చాయ్. యా పూజ టీ. నాకొద్దు. పూజ యు వెరీ స్వీట్. ఐ నో. ఐ నో. థ్యాంక్ యూ. I felt his face for something different यार, because अच्छा. Oh. Oh my God. పూజ పూజ, వాట్? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చిన్నబాయ్, Hmm? మన బాస్. చిన్నబాయ్ మరికెవరో కాదు, మన బాస్. होगा यार, देख लिया इसमें. జస్ట్ కాంట్ బిలీవ్ దస్. ఇన్ని రోజులు మనం పనిచేసిన జినాబాయ్ దగ్గర. చక్రి, ఇంకా విషయం వదిలే ప్లీజ్. నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు. ఐ నో హిమ్. హీస్ ఏ హైదరాబాదీ. వాడు పసిపిల్లలను కూడా చంపాడు తెలుసా. హీస్ ఏ జాకల్. ఐ థింక్ వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. లెట్స్ గో టు పోలీస్ స్టేషన్. వద్దు చక్రి. వాట్ ఆర్ యు సేయింగ్ పూజ? చక్రి, ఇన్నాళ్ళు మనం కష్టపడింది మీకోసం మాయ గారు చేసిన అప్పు తీర్చడానికి. ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరం అయ్యావు. ఈ గొడవలొద్దు ప్లీజ్, మనం వెళ్ళిపోదాం. సరే, నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకోండి. నేను లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఇచ్చొస్తా. చక్రి, నేను కూడా వస్తాను.
एक्सक्यूज मी सर, ये आपकी बुक। ओके। एक्सक्यूज मी, मेरा तस्वीर यहाँ पर? कल एक लड़की आई थी, ये फोटो यहाँ लगाने के लिए रिक्वेस्ट कर गई थी और एक लेटर भी आपके लिए छोड़ के गई। ప్రియమైన అన్నయ్య వదిలినాకు మధు, నేను మీకోసం लाइब्रेरियन पहचानता है ना ఎంత ప్రయత్నించినా हर हफ्ते మిమ్మల్ని आते हैं तो। కలవలేకపోయాను అన్నయ్య. నాన్నకి యాక్సిడెంట్ అయింది, నడవలేకపోతున్నారు. అప్పుడు మీతో అలా బిహేవ్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను వదిన్ని చూడాలంటున్నారు. అన్నయ్య ప్లీజ్ తప్పకుండా వస్తావు కదా. ఈ లెటర్ నీకు చేరుతుందని ఆశిస్తూ నీ చెల్లెలు మధు. I am so super kicked about it. Come, let's not waste any more time. Oh no, I was thinking कुछ ना कुछ हो जाएगा. थंबनेल में देखा था. यार वेरी काम यार. टेबल के पास जो लोग हैं खड़े हुए हैं. बैड फोटोज. Sure. Don't worry. She's pregnant, Everything will be right? all She right. can't take the stress. आगे देख के चलो. ट्रेजेडी होने वाली है अभी. They're trapped. They're trapped, man. సూపర్బ్ చక్రి, యూర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. నువ్వు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. జిన్నాబాయ్, మీ ఇద్దరం ఈ ఊరు వదిలి వెళ్దాం డిసైడ్ అయ్యాం జిన్నాబాయ్. మేము మీ గురించి ఎవరికి చెప్పాం. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. చచ్చిపోయిన మనిషి బతకడం ఎంత ఇంపాసిబుల్, నా గురించి తెలుసుకున్న మనిషి బతకడం కూడా ఈక్వల్లీ ఇంపాసిబుల్. No, no, చక్రి! 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 ఎవరు ఇల్లంతా? ఎవరు ఇల్లంతా? ఏయ్, ఏయ్, అమ్మ పూజ! ఏయ్, ఏయ్, వదలరా, వదలరా! ఏయ్, 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 పూజరా! ఏయ్, 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 Oh my god. He's very helpless here right now. Like he wants to save them, but he can't. It's happening in front of his eyes. मरे हो के भी అన్నయ్య गाड़ी पे डाल के కలవలేకపోయాను. चले गए. నా బ్యాట్ లక్. Lose డోంట్ my వరీ soul, మధు, లైబ్రరీలో లెటర్ ఇచ్చావు కదా, తప్పకుండా దొరుకుతాడు. ట్రైన్ టైం అవుతుంది, లోపలికి వెళ్దాం పదా. సీను వస్తా అన్నాడు. అమ్మ బంగారం! అరే పూజ! 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 అమ్మ బంగారం! అమ్మ! చక్రి!
अरे अरे छोड़ छोड़ go take him to the hospital. నేను బాగుంటాను హాస్పిటల్కి వెళ్దాం పద ప్రాబ్లమ్స్ అమ్మాయి నా చెల్లెలు వద్దు చర్యలా నేను నేను రోజు చెప్పిన మధు గురించారా వద్దు ఇక్కడే ఉందిరా వద్దు ఇక్కడే ఉంది ఇక్కడే ఉందిరా చక్రి 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 The slight smile, yeah. He knows now his sister is safe. Okay. వాళ్ళని ఎక్కడే చంపాలన్న కోపాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చిన మాటల కోసం అణుచుకొని ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా ఒకరోజు జిన్నాబాయ్ ఇక్కడికి వస్తాడని తెలిసింది. జిన్నాబాయి సిటీకి వస్తున్నాడు సార్. వాటి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. ఆ తర్వాత మా బావ ద్వారా కాదేరి గురించి తెలుసుకుని వాడిని ఫాలో అయ్యాను. కాదేరి మనిషి స్థానంలో నేను అక్కడికి వెళ్ళి వాడి తమ్ముడిని చంపేశాను. వాడు తప్పించుకున్నాడు. మీ అన్నయ్యకి నాకున్న స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నీకు దగ్గర కావడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు. నేను బ్యాంకులో కట్టిన డబ్బు మీ అన్న వదిన కష్టాచితం. मुझे स्टार्टिंग में बहुत हंसी आई यार, लाइक उनके लाइक जेडी चक्रवर्ती जी और रवि तेजा जी के बीच में जो दोस्ती है वो देख के, और नेहा के साथ लाइक उनकी फैमिली के साथ जिस तरह से वो बिहेव कर रहे थे, लाइक द वे दे वर एंजॉइंग द टॉक्स, लाइक उनका रिलेशनशिप मुझे बहुत अच्छा लग रहा था. आई वॉज लाइक रियली हैप्पी टू सी दैट. एंड देन इट स्टार्टेड टू गो डाउन. लाइक वो इमोशंस पूरे डल होते गए लाइक नॉट इन द सेंस ऑफ मूवी लाइक सीन के हिसाब से कुछ भी नहीं, बट मेरे इमोशंस मुझे पता चल रहा था कि व्हाट इट्स गोना बी, लाइक क्या होने वाला है नेक्स्ट सीन बोल के, बिकॉज थंबनेल में मैंने देखा था. सो आई वाज लाइक ओके, ये कितने भी हैप्पी हो जाए कुछ बुरा होने वाला है इनके साथ बोल के, वो थोड़ा मूड डिप्लिक्ट होने लगा. एंड द मोमेंट ही न्यू दैट हिज बॉस इज द वन द क्रिमिनल, that whole vibe change यार. मुझे बुरा लग रहा था उनके लिए. उनको जब मार रहे थे रवि तेजा जी, उनको उठाने की कोशिश कर रहे थे, मर गए हैं बट फिर भी उनको बुला रहे थे, पुकार रहे थे, शी इज़ प्रेग्नेंट एंड वो सब बुरा लग रहा था. बट मुझे उतनी इमोशनल फीलिंग नहीं, लाइक इमोशनल इन द सेंस रोने जैसा फीलिंग नहीं आती. इमोशनल हो रही थी बट रोने जैसा नहीं हो रहा. बट द मोमेंट ही सेड दैट द मनी पेड फॉर द लोन इज़ hard earned money of your brother and sister-in-law, थोड़ा नमी आई यार आँखों में. लाइक इट फेल्ट सो हार्ट टचिंग कि वो चले गए हैं बट फिर भी तुम्हारा बर्डन कम करके गए हैं. ओह माय गॉड. कुछ डायलॉग्स होते हैं ना, राइट फील्स में हिट करती हैं, एंड दैट व्हेन आई फेल्ट ओके, ये बहुत ही टचिंग डायलॉग है बोल के. लाइक नयनतारा के पर्सपेक्टिव में देखा जाए तो दैट वाज काइंड ऑफ वेरी ओवरवेलमिंग. एंड रवि तेजा जी सेल्स इमोशनल वेरी वेरी वेल यार. उनकी आंखें इतनी लाल हो गई थी नम आंखों में. वाव यार, इट वाज रियली सेलिंग दैट एक्ट. लाइक जिस तरह से वो ग्रिल्स थे उसके उस तरफ खड़े होके जिस तरह से चिल्ला रहे थे, छोड़ दो उनको, छोड़ दो बोल के. ही वॉज रियली रियली हेल्पलेस यार. ही वॉन्टेड टू go straight, like rush forward and kill him, but he can't. He is very helpless. वो देख रहे हैं उनकी आंखों के सामने उनके दोस्त और उनकी वाइफ जो प्रेग्नेंट है की जान चली जा रही है, बट ही कांट डू एनीथिंग टू सेव देम. वो हेल्पलेसनेस, ओह माय गॉड, बहुत बुरा लगा यार. एंड इट्स वेरी ट्रैजिक यार कि उनकी बहन उसी गांव में है, ढूंढने की कोशिश कर रही है, बट दे डिड नॉट नो. एटलीस्ट वो फोटो दिखा देती तो रवि तेजा को दिखा देती. उनकी फ्रेंड अगर बीच में आके नहीं रोकती तो एटलीस्ट फ़ोटो दिखाती तो उनको जल्दी एटलीस्ट मीटिंग होती, जल्दी मिल पाते. बट एंड मुझे ये भी डाउट आया कि लाइब्रेरियन तो देखते हैं ना, हर हफ्ते वो आते हैं, तो ही माइट हैव नोन हू दैट पर्सन इज़. तो उनको बोलना था कि ये टाइम आते हैं, या फिर उनका कुछ ना कुछ कॉन्टैक्ट इन्फॉर्मेशन पक्का होता है. लाइक एवरी वीक आने वाला बुक्स लेके जाते हैं तो कॉन्टैक्ट इन्फॉर्मेशन तो पक्का होता ही है. रेंट पे लेके जाते हैं, बुक्स वापस देने आएंगे बोल के. सो आई डोंट नो व्हाई दैट डिड नॉट वर्क. वो थोड़ा मुझे लग रहा था कि उनको मिलना था उनकी बहन से बोल के.
एंड लाइब्रेरी में भी जिस तरह से सब लोग गुंडे शूटिंग करते आते हैं, टेबल के पास जितने लोग बैठे हुए हैं ना, खड़े हो गए डर से, कान बंद कर रहे हैं, पर वहाँ से हिल नहीं रहा है, लेकिन दे आर नॉट रनिंग। वो मुझे थोड़ा अजीब लगा। एनीवेज, छोटे छोटे मिस्टेक्स थे जो लॉजिक नहीं यूज़ करना है, बट या बहुत ही इमोशनल सीन था यार लास्ट में। ब्रह्मानंदन जी बीच में वो उनके दोस्तों का पाव भाजी सेंटर ऐसे कुछ बोल रहे थे, किस तरीके के सिचुएशन से आए हैं वो मुझे पता नहीं चला, बट लास्ट में इमोशनल सीन और बीच में जो इनके फैमिली के साथ जो टाइम स्पेंड करते हैं ना, वो बहुत अच्छा लगा। वो यादगार बोल सकते हैं पूरे होल 15 मिनट्स के सीन में। अच्छा है यार, आप लोग बताएं आपको क्या लगता है, कमेंट्स में जरूर लिख के भेज दीजिएगा। लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं अगला इसमें, तब तक के लिए बाय।